సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది పల్లెటూరులో హరిదాసులు, గంగిరెద్దులు, పిట్టల దొరలు. వెనుకబడిన సంచార జాతులకు సంబంధించిన వారికి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆనవాయితీని పిట్టల దొరలు ముందుకు సాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో పిట్టల దొరలు కనుమరుగయ్యే అవకాశం ఉందని కనబడుతుందని పిట్టల దొరలతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి ముందుగా మనకి ఎప్పుడు కనిపించేది ఇందులో కొంతమంది హరిదాసులు కానీ పిట్టల దొరలు కానీ చాలా మంది కనిపిస్తూ ఉంటారు కళాకారులు. అందులో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇక్కడ కోడిపందాల దగ్గరికి వచ్చాం. ఇక్కడ మనకు ఒక పిట్టల దొర గారు కనిపించారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇక్కడ మీకు ఏ విధంగా మీరు చేస్తారు? మీ వృత్తి ఏంటి? మా వృత్తి గంగిరెడ్లు అండి. గంగిరెడ్లు మాకైతే మా కోడి పందాలు ఏంటి బాబా కొట్టుకాడికమ్మ తలక 50 తలక 100 ఇస్తారని మొదమ్మా ఆశపోయి వచ్చామండి. అలాగే ఇచ్చారు. ఇచ్చిన మరి సంతోషం ఉంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి. మరి అదండి. ఇంకా మీరు అలా మీరు ఏంటి ఇప్పుడు మీరు ఏ విధంగా మీరు ఇక్కడ ఆకర్షించుకుంటారు? ప్రజలను కానీ పిల్లలు కానీ మీరు ఏ విధంగా ఆకర్షించుకుంటారు? ఆకర్షణ సరదా మాటలు చదువుతామండి. పిట్టల ద్వారా గారు సరదా మాట్లాడమంటారు, కథ మాట్లాడతా 10 100 అది సంచోదం వెళ్తామండి. మరి ఆ సరదా మాటలు ఏంటనేది ఒకసారి చెప్పండి. మాకు ఏంటి పిట్టల ద్వారా అని మాకు ఏంటి బాబాయ్ ఆపు చేయబడి 6,000 మోపు చేత 3,000 పైకి రాదు 10,000 అయిపోతున్నాయి. మరి అందుకని ఏ బాధ ఏ గొడవ లేకుండా 100 బాధ నా చేతిలో పెట్టి సరదా మాటలని 100 బాధ నా చేతిలో పెడుతుంది. అయితే మీకు కేసు కొట్టేది. మరి కేసు పెరగాలి చాలా పెరిగిపోతాం. మరి మాతో వాయిదాలు పడిపోతాం. మరి ఎందుకని సార్గా అందుకని అదే ఏ బాధ లేకుండా అదే నొక్కేస్తాం. మరి అదే బాబాయ్ గారు మరి చెప్పాలని చాలా చెప్పాలండి. మీరు ఏ ఊరండి? మాది తడికిపూడి అండి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీ వృత్తి? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? అంటే మాకు నాకు వచ్చిన కానీ ఇదే మాకు. మీరు ఇప్పుడు ఎన్నో తరం మీది ఇప్పుడు ఈ వృత్తి చేయడం? మీరు ఎన్నో తరం అంటే మాకు నాకు దగ్గర 55 అండి. 55 కానీ ఇంకా తిరుగుతామంట. మొత్తం ఏలూరు, మొత్తం విజయవాడ, మొత్తం సమ్మలతో మగలతో అటు కూడా వెళ్తామండి. అటు వెళ్తే ఇలాగే తీసుకుంటారు. ఇలాగే తీసుకుని ఇలాగే చదువుతాం. మేము కూడా పండగ 3 రోజులు ఈ పని చేస్తూ ఉంటారా? లేకపోతే కూడా మీరు పండగ 3 రోజులు ఇలా చేస్తామండి. మరి రేపు ఎల్లుండి కూడా చేస్తామండి. అక్కడ మరి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి వాళ్ళ చేసే పని వాళ్ళు చేసుకుంటాం. తర్వాత మీరు పండగ అయిన తర్వాత మీరు వేరే పనులు మీరు చేసుకుంటాం. ఓకే, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మేము ఈ పండగ 3 రోజులు మాత్రమే ఇక్కడ ఈ విధంగా మేము ప్రజలను ఆకర్షించుకుంటూ వాళ్ళతో చెప్పుకుంటాం అని చెప్పి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ.